హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కార్తిక్ తెలుగు న్యూస్. ఫ్రెండ్స్, ఇవాళ అంగన్వాడీ ఉద్యోగాల గురించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది. దీని గురించి మరిన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. తెలంగాణ రాష్ట్రంలో మహిళా శక్తికి ప్రాధాన్యతనిస్తూ అంగన్వాడీ వ్యవస్థను మరింత బలోపేతం చేయడానికి ప్రభుత్వం ముందుకు సాగుతోంది. మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పనిచేసే అంగన్వాడీ హెల్పర్లు, టీచర్ల నియామకానికి సంబంధించి మంత్రి సీతక్క కీలక ప్రకటన చేశారు. అంగన్వాడీ హెల్పర్లుగా ఉద్యోగం ఆశించే నిరుద్యోగ మహిళలకు ఇది ఒక పెద్ద శుభవార్తగా మారింది. అంగన్వాడీ వ్యవస్థ మహిళా సాధికారతకు ప్రతీకగా నిలుస్తుందని మంత్రి సీతక్క రాజేంద్రనగర్లోని టీజీఐఆర్డీ ప్రాంగణంలో జరిగిన ఒక కార్యక్రమంలో స్పష్టం చేశారు. త్వరలో 14,000కు పైగా అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల నియామక ప్రక్రియను చేపట్టనున్నట్లు మంత్రి సీతక్క ప్రకటించారు. ఈ నియామకాలు పూర్తయితే అంగన్వాడీ కేంద్రాల నిర్వహణ మరింత మెరుగుపడి చిన్నారులకు, గర్భిణులకు అందాల్సిన సేవల్లో నాణ్యత పెరుగుతుందన్నారు. ఈ పోస్టులకు అర్హత పొందడానికి అభ్యర్థి సంబంధిత గ్రామానికి చెందిన మహిళ ఉండాలి. దీనికి సంబంధించిన నివాస ధ్రువపత్రాన్ని తప్పనిసరిగా సమర్పించాలి. ఈ నియామకాలకు సంబంధించిన పూర్తి విధి విధానాలు త్వరలోనే ప్రభుత్వం వెల్లడించనుంది. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా కొత్తగా ఎంపికైన 181 మంది గ్రేడ్ 1 సూపర్వైజర్లకు మంత్రి సీతక్క నియామక పత్రాలను స్వయంగా అందజేశారు. ఈ సందర్భంగా వారికి వృత్తి ధర్మంపై దిశానిర్దేశం చేశారు. ఒక్కో సూపర్వైజర్ కింద 25 అంగన్వాడీ కేంద్రాల పర్యవేక్షణ బాధ్యత ఉంటుందని మంత్రి వెల్లడించారు. పిల్లల భవిష్యత్తు వారి చేతుల్లో ఉందని గుర్తు చేస్తూ పౌష్టికాహారానికి మాత్రమే పరిమితం చేయకుండా చిన్నారులకు ప్రాథమిక విద్యను అందించే దిశగా కూడా చర్యలు తీసుకోవాలని సూచించారు. తెలంగాణలో పోషకాహార లోపాన్ని నిర్మూలించడంలో సూపర్వైజర్లు కీలక పాత్ర పోషించాలని మంత్రి పిలుపునిచ్చారు. దేశ భవిష్యత్తు అంగన్వాడీ కేంద్రాల్లోనే ఉందని పేర్కొన్న మంత్రి మహిళా సాధికారత మరియు శిశు సంరక్షణకు ఇందిరాగాంధీ బీజం వేశారని గుర్తు చేశారు. 1970లో మహబూబ్ నగర్ జిల్లాలో ప్రయోగాత్మకంగా ప్రారంభించిన ఐసిడిఎస్ సేవలు దేశవ్యాప్తంగా విస్తరించాయని కొనియాడారు. తెలంగాణ రాష్ట్ర చిన్నారుల కోసం 57 రకాల ఆట వస్తువులు, యూనిఫామ్లు అందిస్తున్న ఏకైక రాష్ట్రంగా నిలిచిందని మంత్రి ప్రశంసించారు. సో ఫ్రెండ్స్, ఇది అప్డేట్ న్యూస్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి వీలైతే ఛానల్కు లైక్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.